వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను ఈ వీడియోలో మా ఫలక్నామా ప్యాలెస్ టూర్ విషయాలు చెప్దాం అనుకుంటున్నామండి. మేము మా అబ్బాయి బర్త్డేకి ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్కి వెళ్ళాము. ఇక్కడి నుంచి మాకు ఫలక్నామా ప్యాలెస్ మా ఇంటికి దగ్గరేనండి. అందుకనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కారులో వెళ్తే నేను మా అబ్బాయి బైక్ మీద బయలుదేరాము. చక్కగా అవన్నీ చూసుకుంటూ మేము బయలుదేరామండి. ఇది ఎంట్రన్స్ అండి. ముందైతే అంతా కూడా అక్కడ రైతు మార్కెట్ ఉంటుంది. అంతా హడావుడిగా ఉంటుందండి. కానీ ఒక్కసారి మనం తాజ్ ఫలక్నామాలోకి ఎంటర్ అయ్యామంటే అసలు మనం ఏ ఏరియాలో ఉన్నామని కూడా మర్చిపోతామండి. ఆ రణగొణ ధ్వనులు ఏమీ వినిపించవు. అంత ప్రశాంతంగా ఉంటుంది. పైన కొండ మీదకి దారండి. మేము బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి అన్నీ కనిపిస్తున్నాయి. దారి మొత్తం కూడా చక్కగా రకరకాల నెమళ్ళు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎంట్రన్సేనండి. మనకి బయటికి కనిపిస్తున్న రోడ్డు మీద నుంచి ఇంతవరకు లోపలికి వెళ్ళాలి. అక్కడ ఫలక్నామాలో లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుందండి. ఏదైనా సరే 7,500 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. అలాగే 18% ట్యాక్సెస్ ఎక్స్ట్రా వచ్చినాయి. మాకంతా కలిపి 9,850 రూపీస్ అయ్యింది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వరకు మన వెహికల్స్ అలౌ చేస్తారు. ఆ తర్వాత మన వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్తారు. చూడండి ఎంత రాజసం ఉట్టిపడుతుందో. అసలు బయట హోటల్స్ మేము చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఈ ప్యాలెస్లో డిన్నర్ మాత్రం ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంత అంత రాజసం ఉట్టిపడుతుంది. మేము డిన్నర్ ఆఫర్ చేసుకున్నామండి. ఎందుకంటే డిన్నర్ అయితే మేము ఈవినింగ్ చూడొచ్చు, అలాగే నైట్ కూడా చూడొచ్చు అని. ఇది బగ్గీ అండి. బగ్గీలోంచి అన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా వీళ్ళ పర్సనల్ వెహికల్స్ ఉంటాయి, ఇందులోంచి మనల్ని లోపలికి తీసుకువెళ్తారు. చూడండి మేము అందరం కూడా లోపలికి వెళ్ళి అది ఎక్కి లోపల తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల తీసుకెళ్తున్నాం. మా చిన్న అబ్బాయి వీడియో తీస్తున్నాడండి. మేము ఈవినింగ్ 6 o'clockకి లోపలికి వెళ్ళాము. సో ఈవినింగ్ మాకు కనిపించింది. అలాగే నైట్ 9:30, 10 వరకు కూడా మేము ప్యాలెస్లోనే ఉన్నాము. ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు రకరకాల పక్షులు, నెమళ్ళు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. 7,500 ప్లస్ 18% ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే మెనూ వాళ్ళే చేసుకున్నారండి. ఇది చూడండి నెమళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో పక్షులు. అంత ప్రశాంతంగా ఉందండి వాతావరణము. పైకి వెళ్తున్నాము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎవరిదో మ్యారేజ్ రిసెప్షన్ కూడా జరుగుతుందండి. అందుకనే చాలా మంది అక్కడికి వచ్చారు. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ చూడండి ఎంత బాగుందంటే ఆయన చెప్తున్నారండి, మా అబ్బాయి బర్త్డే కానీ వాళ్ళ తాతగారిని నానమ్మ గారిని తీసుకొస్తే మీరు చాలా అదృష్టవంతులమ్మ, మీ మనవడు తీసుకొచ్చాడని చెప్తున్నాడు ఆయన. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాడంట. ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి చాలా పైకి కొండ మీదకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. చల్లటి వాతావరణం. ఇదిగోండి మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇందులో చాలా సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. మొన్న F2 అయితే మొత్తం అంతా F3 వెంకటేష్ గారి మూవీ మొత్తం సినిమా అంతా ఇక్కడే షూటింగ్ జరిగింది. అప్పుడప్పుడే చీకటి పడుతుంది కాబట్టి లైట్స్ కూడా ఆన్ చేశారు. ఈ ప్యాలెస్లో డిన్నర్కి రావడం అన్నది ఒక రాజసం ఉట్టిపడుతున్నట్టే ఉందండి. మొత్తం లైటింగ్ వేసిన తర్వాత బిల్డింగ్ ఇలా ఉంది. ఇందులో మా అబ్బాయి ఐర్లాండ్లో ఉండగానే ఆర్డర్ చేశాడండి. అందుకనేసే మెనూ అంతా కూడా అక్కడి నుంచే డిసైడ్ చేశారు. అదంతా కూడా షెఫ్ చాయిస్ అండి. ఇక్కడి నుంచి చూస్తుంటే హైదరాబాద్ చాలా చక్కగా కనిపించింది. చూడండి చక్కగా అటు సాయంత్రము కాదు, అటు చీకటి పడకుండా సాయం సమయంలో బిల్డింగ్ ఇలా ఉంది. నెక్స్ట్ ఫుల్ లైట్స్ పెట్టారండి. ఆ మధ్యలో అంతా మాకు ప్యాలెస్ టూర్ జరిగిందండి. 6:30 to 7:30 వరకు ప్యాలెస్ టూర్ జరిగింది. అక్కడ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకనే అక్కడ కెమెరా మేమేమి తీయలేకపోయాము. ప్యాలెస్ టూర్ అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళమన్నారు.
డిన్నర్ జరిగేది ప్యాలెస్ టూర్కి మెయిన్ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ వరకు మాకు డిన్నర్ జరిగిందండి. సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న దారి అంతా ఫుల్ లైటింగ్ పెట్టి చాలా చూడడానికి చాలా బాగుంది. ఇది మెయిన్ బిల్డింగ్ నుంచి డిన్నర్కి వెళ్ళే దారి, ఫుల్ లైటింగ్ ఉంది. అక్కడికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ అయితే 2 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటుందండి. ఒకటి సెలెస్టా అని, ఒకటి ఆదా. సెలెస్టాలో అంతా కూడా యూరోపియన్ కల్చర్ ఉంటుంది. ఆదాలో అయితే కనుక ఇండియన్ మీల్స్ దొరుకుతాయండి. సో మన ఇష్టము, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పోతే అందులో ఫిక్స్డ్ మెనూ ఉంటుంది, సెట్ మీల్ అంటారు దాన్ని. అందులో కూడా మనకి లోకల్ అండ్ రాయల్ రెసిపీస్ 2 ఉంటాయి. ఇంకొక టైప్ వచ్చి కవాలి టైప్ అండి. అందులో అయితే కనుక కవాలి సాంగ్స్ కూడా ఉంటాయి. సెట్ మెనూలో సూప్స్, పాపడ్స్, రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మొత్తం అంతా కూడా వెండి వస్తువులండి, సిల్వర్ కట్లరీ ఉంటాయి. చూడండి, ఇది మాకు సూప్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే మనం తిన్న ప్రతి ఐటము, ఒక ఐటెం తిన్న తర్వాత ఇంకొక ఐటెం తిన్నప్పుడు ఆ టేస్ట్ మనకి మిక్స్ అయిపోతుందండి. మన టేస్ట్ బడ్స్ అంత టేస్ట్ని ఆస్వాదించలేవు. కాబట్టి ఒక టేస్ట్ తిన్న తర్వాత ఇంకొక ఐటెం తిన్న తర్వాత ఇంకొక ఐటెం, ఆ రెండింటి మధ్య టేస్ట్ డిఫర్ తెలియడానికి మనకి ప్యాలెట్ క్లెన్జర్స్ ఇచ్చారండి. అది మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. It's a palate cleanser. So basically, as you have lots of flavors and spices along with the soup and starter, so it will cleanse your palate and make it fresh palate for the next person. Thank you. You can take this. How's the mocktail? It's too good. Yeah. Thank you for everything. Yeah. ఈ బర్త్డే ఇంత స్పెషల్గా జరుపుకుంటూ మా పెద్ద అబ్బాయి, వాడు ఐర్లాండ్లో చదువు అయిపోయిన తర్వాత జాబ్లో సెటిల్ అయిన తర్వాత తన సంపాదనతో ఫస్ట్ డైమండ్ రింగ్ చేయించుకొని ఆ ప్యాలెస్లో వాళ్ళ తాతయ్య నానమ్మల చేత వాడు ఇప్పించుకున్నాడండి. చాలా మంచిగా అనిపించింది. మన చేతులతో పెరిగిన మన పిల్లలు వాళ్ళ సంపాదనతో వాళ్ళు కొనుక్కొని వాళ్ళ బర్త్డే చేసుకోవడం మాత్రం చాలా మధుర అనుభూతి అనిపించింది. ఒక పక్క అంత పెద్ద హోటల్లో ఫలక్నామా ప్యాలెస్లో బర్త్డే చేసుకోవడమే కాకుండా ఆ బర్త్డే నాడు ఒక మెమరబుల్ గిఫ్ట్గా ఉండాలని డైమండ్ రింగ్ చేయించుకొని వాళ్ళ తాతయ్య నానమ్మల చేతుల మీద ఇప్పించుకున్నాడండి. అది మాత్రం ఒక లైఫ్ లాంగ్ మెమరీ. మనము ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు అడుగుతారండి స్పెషల్ ఈవెంట్ ఏమైనా ఉందని. మనం బర్త్డే అని చెప్పగానే వాళ్ళు బర్త్డే కేక్ కూడా ఆఫర్ చేశారు. చూడండి, బర్త్డే కేకు ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్. ఇంతకుముందు ఎన్ని చోట్ల ఎన్ని కేకులు తిన్నా ఇది మాత్రం టోటల్గా ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. అంతా కూడా రాయల్ టేస్ట్ వచ్చింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి, నైట్ అయిపోయింది. ఆ నైట్లో ఆ దీపాల వెలుతురులో ప్యాలెస్ కలకల్లాడుతూ ఉంది. మేము కొంచెం అలా ఫోటోషూట్స్ ఫొటోస్ తీసుకున్నాము.
తర్వాత మనల్ని ఎలాగైతే వాళ్ళు తీసుకొచ్చారో వాళ్ళ ఓన్ వెహికల్స్లోని అదే వెహికల్స్లో మనల్ని ప్యాలెస్ బయటకు కూడా దింపుతారు. మనం ఎక్కడైతే మన వెహికల్స్ పార్క్ చేసుకున్నామో అక్కడ వరకు వాళ్ళ ఓన్ వెహికల్స్లో తీసుకొని వెళ్తారు. ఇది మీ ఎంట్రన్స్ అండి. చూడండి, ఇక్కడ మనల్ని తీసుకెళ్తారు. ఈ ప్యాలెస్లో చాలా సినిమా షూటింగ్లు జరిగినాయండి. F3 సినిమా షూటింగ్ జరిగింది. అలాగే హిందీ మూవీ సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా చాలా జరిగినాయి. నైట్ మేము ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళాం కాబట్టి ఈవినింగ్లో సాయంత్రం పూట ఫలక్నామా అందాలు చూసాము. అలాగే రాత్రిలో కూడా ఫలక్నామా ఎంత అందంగా ఉంటుందో అది కూడా చూసాము. సో లంచ్ కన్నా డిన్నర్కి వెళ్తే మనకి రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మేము చూసిన తర్వాత కొంచెం ఫొటోస్ అవి తీసుకొని మా ప్లేస్లో సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియోని పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.